హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండ్ పొటాటో కుర్మా. నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఇవ్వండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నానండి, ఆయిల్ కూడా వేసుకున్నాను, మీ ఇష్టము. వేసుకున్నాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేగినాక ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేగినాక టొమాటోస్, పచ్చిమిరపకాయలు, నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసాను. పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మగ్గాక అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసి తర్వాత గరం మసాలా వేసుకుని తిప్పండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక బియ్యం అయితే వెజిటేబుల్స్లోనే వేసేసుకోండి. వేసుకున్నాక 1 మినిట్ టాస్ చేయండి. టాస్ చేసినాక 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ వేయండి. 5 మినిట్స్ హైలో పెట్టి గ్లాస్లో సిమ్లో పెట్టండి, అయిపోయిద్ది. ఇప్పుడు పొటాటో కుర్మా. బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాక ఒక మూకిడి తీసుకుని ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ ఆకులు వేసుకోండి, ఆనియన్స్, తర్వాత పొటాటోస్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మగ్గనివ్వండి. మగ్గినాక లైట్గా అల్లం పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం వెజిటేబుల్ బిర్యానీలో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోయిద్ది. తర్వాత కారం, పసుపు, గరం మసాలా వేసుకున్నాక పెరుగుని కొంచెం పల్చగా చేసి వేసి తిప్పండి కర్రీలో వేసి. తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వండి కాసేపు. మీకు కావాల్సినంత చిక్కదనం ఉంచుకోండి, కావాల్సినంత గ్రేవీ ఉంచుకొని ఆఫ్ చేసేస్తే అయిపోయిద్ది. బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. అసలు కూర కూడా బాగుంది. మా వారికి అయితే అసలు బాగా నచ్చింది. చూడడానికి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి వీలైతే ఇంకొకరికి.